హాయ్! ఈ వీడియోలో మనం కంప్లీట్ హెచ్‌టీఎంఎల్ అనేది ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి నేర్చుకుందాం. ప్రీవియస్‌గా మీకు నాలెడ్జ్ లేకున్నా పర్లేదు. బేసిక్స్ నుంచి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ వరకు. ఫస్ట్ మనం హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటిది? వై వి యూజ్ హెచ్‌టీఎంఎల్ ఎందుకు యూజ్ చేస్తాం? అండ్ ఎక్కడ యూజ్ చేస్తాం? అండ్ ఎలా యూజ్ చేయాలి? అండ్ వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది డిస్కషన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ హియర్ యూ కెన్ సీ ద సిలబస్. సారీ. ఎలిమెంట్స్ అంటే ఏంటి? ట్యాగ్స్ అంటే ఏంటి? అట్రిబ్యూట్స్, కామెంట్స్ ఎలా డిక్లేర్ చేస్తాం? వాట్ ఆర్ ద ఫార్మాటింగ్ ఎలిమెంట్స్? అండ్ స్టైల్స్ అనేది ఎలా అప్లై చేస్తాం? అండ్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం? లిస్ట్ ఎలిమెంట్స్ ఎలా రాస్తాం? డివ్, బ్లాక్, ఇన్లైన్ ఇవి సెలెక్టర్స్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకు హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటిది? హెచ్‌టీఎంఎల్ అనేది దాని ఫుల్ ఫామ్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే వెబ్‌సైట్స్, వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి. లెట్స్ సే సపోజ్ వి హావ్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఉంది. మనం ప్రొడక్ట్స్ అందులో చూస్తాం గదా! ఇవన్నీ ఆ వెబ్‌సైట్స్ అనేది హెచ్‌టీఎంఎల్ తోని క్రియేట్ చేస్తాం. కంప్లీట్ వెబ్‌సైట్స్ అనేది ఓన్లీ హెచ్‌టీఎంఎల్ తోని యూజ్ చేయం. బట్ ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ టు క్రియేట్ ఏ వెబ్ పేజ్ ఆర్ వెబ్‌సైట్స్. అండ్ మామూలుగా మనం ఏదైనా ఫార్మ్స్, ఏదైనా జాబ్స్‌కి అప్లై చేసేటప్పుడు కూడా రిజిస్ట్రేషన్ పేజ్ వస్తాయి కదా! ఇవన్నీ మనం హెచ్‌టీఎంఎల్ తోనే క్రియేట్ చేస్తాం. వై వి యూజ్ అంటే వెబ్ పేజెస్, వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడానికి. అండ్ వేర్ వి యూజ్ హెచ్‌టీఎంఎల్ వెబ్ పేజ్ అండ్ హౌ టు యూజ్ హెచ్‌టీఎంఎల్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ వీఎస్ కోడ్ వెళ్ళి ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేయండి. ఇక్కడ న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి సారీ ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. లెట్స్ సే ఫస్ట్ డాట్ ఎక్స్టెన్షన్ మాత్రం డాట్ హెచ్టిఎం ఆర్ హెచ్టిఎంఎల్ బోత్ ఆర్ ఫైన్. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఇది ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ మీరు సింబల్ చూసుకోవచ్చు. ఇది హెచ్టిఎంఎల్ డాట్. ఒకవేళ ఇప్పుడు మీరు షిఫ్ట్ అండ్ 1 మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ 2 సింబల్స్ కనబడుతుంది. ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇది కొంచెం కోడ్ ఇచ్చింది. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద హెచ్టిఎంఎల్ కోడ్. జస్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. నేను కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక టర్మ్ ఏంటిదని. ఫస్ట్ మనం డాక్ టైప్ హెచ్టిఎంఎల్ రాస్తాం. అండ్ నెక్స్ట్ రూట్ ఎలిమెంట్. అండ్ రూట్ ఎలిమెంట్లో మనకు మెయిన్గా హెడ్ పార్ట్ ఉంటుంది అండ్ బాడీ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటిది చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది ఈ హెచ్టిఎంఎల్ అనేది ఏ ఏ టైప్కి చెందింది. నార్మల్గా ఇది డాక్యుమెంటేషన్ 5 లెట్స్ సే మనకు హెచ్టిఎంఎల్ ఉంటుంది. హెచ్టిఎంఎల్5 ఉంటుంది. అంటే సమ్ చేంజెస్ అప్డేట్ అవుతుంది కదా! సో, ఇది రిప్రజెంట్ చేస్తది అన్నట్టు డాక్ టైప్ హెచ్టిఎంఎల్. అండ్ ఇక్కడ హెచ్టిఎంఎల్ అనేది రూట్ ఎలిమెంట్. అంటే మీరు ఏమైనా రాయాలనుకుంటే వెబ్ పేజ్ గాని, వెబ్‌సైట్స్ అది రూట్ హెచ్టిఎంఎల్‌లోనే ఉండాలి. అండ్ ఇక్కడ మనకు ఓపెన్ ఉంది. ఇక్కడ క్లోజ్ ఉంది. క్లోజ్ అంటే జస్ట్ ఆహ్, స్లాష్ ఉంటుంది హెచ్టిఎంఎల్ ముందు. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ ఇది హెడ్ ఓపెన్ అండ్ హెడ్ క్లోజ్ ట్యాగ్. అండ్ ఇక్కడ బాడీ ఓపెన్, బాడీ క్లోజ్. సి స్లాష్ అనేది మీరు చూడొచ్చు. లెట్స్ సే ఇవి మ్యాండేటరీ. మీరు ఏ వెబ్ పేజ్ గాని, వెబ్‌సైట్స్ క్రియేట్ చేయాలంటే ఇవి మ్యాండేటరీగా ఉండాలి. ఫస్ట్ హెడ్ పార్ట్ గురించి డిస్కషన్ చేద్దాం. హెడ్ పార్ట్ అనేది ఇది ఒక డేటాని అంటే వెబ్ పేజ్ గాని, వెబ్‌సైట్స్ గాని క్రియేట్ చేయడానికి ఒక ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకుంటది. ఒక ఎగ్జాంపుల్ టైటిల్ అనే ట్యాగ్ తీసుకుంటున్నా. నేను ఇక్కడ అమెజాన్ అని ఇస్తున్నా. సి దీన్ని మీరు రన్ చేయాలంటే వ్యూ మీద క్లిక్ చేసి కమాండ్ ప్యాలెట్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇక్కడ ఏం డిస్‌ప్లే అవ్వట్లేదు. మనం ఇంకా బాడీ పార్ట్‌లో ఏం రాయలే కాబట్టి అక్కడ డిస్‌ప్లే అవ్వట్లేదు. 1 మినిట్. ఇక్కడ మీరు చూడొచ్చు. అమెజాన్ మీద హోవర్ చేసిన అంటే సారీ ఇక్కడ హోవర్ చేస్తే అమెజాన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది? మనం ఇక్కడ టైటిల్ అనేది అమెజాన్ పెట్టాం. ఇప్పుడు నేను అమెజాన్‌ని చేంజ్ చేసి ఫ్లిప్‌కార్ట్‌ని చేస్తున్నా. సేవ్ చేశా. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది అమెజాన్ నుంచి ఫ్లిప్‌కార్ట్‌కి చేంజ్ అయింది. సో, ఈ టైటిల్ హెడ్ పార్ట్ అనేది కొంచెం మెటా ఇన్ఫర్మేషన్ గురించి స్టోర్ చేసుకుంటుంది. ఇక మనం ఏదైతే హెడ్ పార్ట్‌లో రాస్తామో అది మనకు వెబ్ పేజ్ గాని, వెబ్‌సైట్స్‌లో గాని డిస్‌ప్లే అవ్వదు. ఇక్కడ వెబ్‌సైట్, వెబ్ పేజ్ అంటే ఈ వైట్ కలర్ బోర్డ్ ఉంది కదా! ఇదే మనకు వెబ్‌సైట్స్. అండ్ నెక్స్ట్ బాడీ పార్ట్ డిస్కషన్ చేద్దాం. బాడీ పార్ట్ అంటే మీరు బాడీ పార్ట్‌లో ఏది రాసినా అది స్క్రీన్ మీద విజిబుల్ అయితుంది. సేవ్ చేయండి. సేవ్ చేయడానికి జస్ట్ కంట్రోల్ ఎస్.
ఇక్కడ మీరు ఏదైతే రాసారో అది మనకు వెబ్ పేజ్ మీద సారీ డిస్‌ప్లే అవుతుంది. సపోజ్ నేనిక్కడ హాయ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ కోడ్ క్లిక్ కంట్రోల్ సేవ్ ఓకే. సేవ్ చేశాను. హాయ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, ఇది బాడీ పార్ట్. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తా టాపిక్స్. ఫస్ట్ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ ఇది డాక్యుమెంటేషన్‌ని డిస్‌ప్లే చేస్తాయి. ఇది కేస్ ఇన్‌సెన్సిటివ్ అంటే మీరు ఇలా అయినా రాసుకోవచ్చు. సారీ చెప్పడం మర్చిపోయాం. ఇలా అయినా రాయొచ్చు. బట్ కన్వెన్షనల్ వేగా మనం ఓన్లీ ఇది రాస్తాం. అంటే క్యాపిటల్ యూజ్ చేసి రాస్తాం. అండ్ హెచ్‌టీఎంఎల్ ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ఓపెన్ అండ్ క్లోజ్ వీటి మధ్యలోనే హెడ్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనకు హెడ్ పార్ట్ ఉంటుంది. బాడీ పార్ట్ ఉంటుంది. హెడ్ పార్ట్‌లో ఏం రాస్తామో అది మనకు స్క్రీన్ మీద డిస్‌ప్లే అవ్వదు. ఇది జస్ట్ ఇలా టైటిల్స్ గాని లేదా రెస్పాన్సివ్‌గా పేజెస్ క్రియేట్ చేయడానికి రెస్పాన్సివ్ అంటే ఇప్పుడు మీరు ఒక వెబ్‌సైట్ ఫోన్‌లో ఓపెన్ చేస్తారు, ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేస్తారు. రెండిట్లో చూడడానికి నీట్‌గా ఉండాలి కదా! సో, దానికి మనం కొంచెం కోడ్ ఉంటుంది. అది హెడ్ పార్ట్‌లో రాస్తాం. సో, ఇలాంటి వాటికి హెడ్ పార్ట్ అనేది యూజ్ చేస్తాం. బాడీ పార్ట్ మీరేదైతే డేటాని ఇక్కడ విజిబుల్ చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద అది మనం బాడీ పార్ట్‌లో రాస్తాం. ఓకే. సిలబస్ చూద్దాం ఒకసారి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటిది? ఎందుకు యూజ్ చేస్తాం? ఎక్కడ? అండ్ ఎలా యూజ్ చేయాలి? అండ్ వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద హెచ్‌టీఎంఎల్. లెట్స్ సే సిలబస్ చూద్దాం. ఫస్ట్ ఎలిమెంట్స్, ట్యాగ్స్, అట్రిబ్యూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలిమెంట్ అంటే జస్ట్ డేటా. ఇందులో స్పెషల్‌గా మీనింగ్ అంటూ ఏమి లేదు. ఇప్పుడు హాయ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ కోడ్. ఇది ఒక ఎలిమెంటే. ఇక్కడ నేను హాయ్ దిస్ ఈజ్ మై సెకండ్ హెచ్‌టీఎంఎల్ కోడ్ అని రాస్తున్నా. ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా ఒక డేటా అన్నట్టు. ఐ మీన్ ఇది కూడా ఒక ఎలిమెంట్ అన్నట్టు. ఎలిమెంట్ అంటే జస్ట్ డేటా అంతే. దాంట్లో స్పెషల్ మీనింగ్ అంటూ ఏం లేదు. నెక్స్ట్ ట్యాగ్స్. ట్యాగ్స్ అంటే మనకు బ్రౌజర్‌కి ఈ ట్యాగ్స్ అనేవి చెప్తాయి. ఎలిమెంట్ అనేది ఎలా డిస్‌ప్లే అవ్వాలి. డిస్‌ప్లే మనకు మెయిన్ చాలా ట్యాగ్స్ ఉంటాయి. మెయిన్ కొన్ని ఇంపార్టెంట్ ట్యాగ్స్ చెప్తాను. పీ ట్యాగ్ అని, నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్ అని, నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్, సెర్చ్ ట్యాగ్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్ అనేది క్లోజ్డ్ ట్యాగ్ రాలేదు. కొన్నిటికి క్లోజ్డ్ ఉంటాయి, కొన్నిటికి ఉండవు. ఫస్ట్ మనం ట్యాగ్స్ అంటే ఏంటిది డిస్కస్ చేద్దాం. ఇక్కడ హాయ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ కోడ్. ఇక్కడ మనకు ఇది ఎలా అయితే రాసామో అలానే డిస్‌ప్లే అవుతుంది. దీనికి కొంచెం అంటే హెడ్ పార్ట్ లెక్క లేకపోతే ఇమేజ్ ఇలాంటివి ఏం లేదు కదా! జస్ట్ నార్మల్ టెక్స్ట్ హాయ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ కోడ్. దీన్ని కాపీ చేసి నేను పీ ట్యాగ్ మధ్యలో ఇన్సర్ట్ చేస్తున్నా. ఒకసారి చూడండి. ఏమైనా డిఫరెన్స్ ఉందా? 2 సేమ్ ఉన్నాయి. ఫంట్ గాని, టెక్స్ట్ కలర్ గాని, టెక్స్ట్ సైజ్ గాని, ఫంట్ స్టైల్. ఇప్పుడు సేమ్ హాయ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని నేను హెడ్డింగ్ ట్యాగ్‌లో ఇన్సర్ట్ చేస్తున్నా. సి మీరు ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇది నార్మల్‌గా మనకు ఒక పేరాగ్రాఫ్ లెక్క కనబడుతుంది. పి అంటే అది పేరాగ్రాఫ్ ట్యాగ్ అన్నట్టు. హెచ్1 ట్యాగ్ అంటే హెడ్డింగ్ 1 ట్యాగ్ అన్నట్టు. ఇది మనకు ఒక హెడ్డింగ్ లెక్క కనబడుతుంది. దానికి మనం హెడ్డింగ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది మనకు హెచ్1 నుంచి హెచ్2, హెచ్3 అలా మనకు హెచ్6 వరకు ఉంటుంది. సైజ్ అనేది హెచ్1 నుంచి హెచ్6 వరకు రిడ్యూస్ అవ్వుకుంటూ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది హెచ్1 అండ్ దిస్ ఈజ్ హెచ్6 ట్యాగ్స్. ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ చూడండి. ఫంట్ సారీ ఫంట్ సైజ్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో హెచ్1 నుంచి హెచ్6 వరకు ఆ సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది హెడ్డింగ్ ట్యాగ్. హెడ్డింగ్ ట్యాగ్ మనకి హెచ్6 వరకు. నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్ మనకు ఒక లెట్స్ సే మీరు ఒక వెబ్‌సైట్‌లో ఒక ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. దానికి అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ ఇమేజ్ ట్యాగ్. మనం ఇమేజ్ ట్యాగ్ కొన్ని అట్రిబ్యూట్స్ తీసుకుంటాం. అట్రిబ్యూట్స్ అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇమేజ్ ట్యాగ్ ఎలా ఇన్సర్ట్ చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నేను ఒక ఇమేజ్‌ని ఇక్కడికి డ్రాగ్ చేసుకున్నా. ఈ ఇమేజ్ నాకు ఇప్పుడు ఇక్కడ డిస్‌ప్లే చేయాలనుకున్నా. అప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కాపీ పేస్ట్ చేయండి. కాపీ చేసి
ఫస్ట్ డాట్ HTMLలో ఇక్కడ ఎస్ఆర్సి దగ్గర ఇవ్వండి. మీరు ఎప్పుడైతే ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేస్తారో దానికి విడ్త్ హైట్ అని ఇవ్వండి. విడ్త్ ఒక 100 పిక్సెల్, హైట్ ఒక 100 పిక్సెల్. సేవ్ చేయండి. ఇక్కడ మీరు ఇమేజ్ అనేది చూడొచ్చు. ఇది ఇమేజ్ ట్యాగ్ అన్నట్టు. ఇప్పుడు అట్రిబ్యూట్స్ అనేది చూద్దాం. ఇక్కడ అట్రిబ్యూట్స్ అంటే సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ మనకు p ట్యాగ్ h1 ట్యాగ్ ఉంది. ఇక్కడ వీటి ఏం అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఏం చెప్పట్లేదు అన్నట్టు మనకు. సో జస్ట్ నార్మల్గా టెక్స్ట్ రాస్తున్నాం. బట్ ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎస్ఆర్సి అని తీసుకుంటున్నాం, ఇక్కడ విడ్త్ అని తీసుకుంటున్నాం, హైట్ అని తీసుకుంటున్నాం. విడ్త్కి మనం ఎస్ఆర్సి ఇచ్చినప్పుడు ఎస్ఆర్సి అనేది ఒక అట్రిబ్యూట్. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలా అంటే ఇమేజ్ యొక్క పాత్ అండ్ విడ్త్ హైట్ ఆల్సో ప్రొవైడింగ్ సమ్ విడ్త్ అండ్ హైట్. సో దిస్ ఈస్ అట్రిబ్యూట్స్. అండ్ నెక్స్ట్ మనకు ఎస్ఆర్సి ట్యాగ్ కాదు, యాంకర్ ట్యాగ్ ఉంటుంది. యాంకర్ ట్యాగ్ అంటే మీకు వెబ్సైట్స్లో కానీ వెబ్ పేజ్ కానీ లింక్స్ ఇలాంటివి ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్లోకి తీసుకెళ్ళాలి, లేదా ఆ వెబ్సైట్లోకి తీసుకెళ్ళాలి. సపోజ్ నాకు ఇక్కడ ఇప్పుడు గూగుల్, ఫేస్బుక్ అనే రెండు లింక్స్ కావాలి. గూగుల్ మీద క్లిక్ చేసినప్పుడు గూగుల్ వెబ్సైట్లోకి తీసుకెళ్ళాలి. సో దానికి మనం యాంకర్ ట్యాగ్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ హెచ్ రిఫరెన్స్ అనే అట్రిబ్యూట్ తీసుకుంటాం. ఇక్కడ మనం గ్లోబల్ ఇస్తాం. ఈ లింక్ అనేది నార్మల్గా మనం యూజ్ చేస్తాం. మీరు ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు, google.com. సేవ్ చేయండి. ఇక్కడ మనకి ఏం డిస్ప్లే అవ్వట్లేదు. సో రిఫరెన్స్ కోసం మనం ఇక్కడ గూగుల్ అనేది ఇస్తాం. గూగుల్ ఇక్కడ మీరు చూడొచ్చు. దాని మీద హోవర్ చేసినప్పుడు మనకు హ్యాండ్ సింబల్ చూపిస్తుంది, అంటే కర్సర్ అనేది చూపిస్తుంది. నాకు ఇలానే సేవ్ ఫేస్బుక్ అని కావాలి. ఇక్కడ రిఫరెన్స్ కోసం ఫేస్బుక్ అని ఇవ్వండి. ఇప్పుడు నేను ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తే ఇది ఫేస్బుక్ అకౌంట్లోకి తీసుకెళ్తుంది, అంటే వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. సో ఇలా మనం యాంకర్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. ట్యాగ్స్లో మెయిన్ పారాగ్రాఫ్ ట్యాగ్, హెడ్డింగ్స్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్ అండ్ ఇంకా చాలా ఉంటాయి. డివ్ ట్యాగ్, స్పాన్ ట్యాగ్, అవి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాం. పీ ట్యాగ్స్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్స్, జస్ట్ కంటెంట్ని నార్మల్గా ఒక పారాగ్రాఫ్ లెక్క డిస్ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే మనం డేటాని కొంచెం హెడ్డింగ్ లెక్క డిస్ప్లే చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్ అంటే మనం ఇమేజ్ని ఇన్సర్ట్ చేయడానికి. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్స్ అంటే ఒక లింక్స్ని ఇన్సర్ట్ చేయడానికి. నెక్స్ట్ మనకు సిలబస్లో కామెంట్స్, ఫార్మాటింగ్స్, స్టైల్స్ ఎలా అప్లై చేయాలనేది డిస్కస్ చేద్దాం. కామెంట్స్ అంటే లైక్ అవి డిస్ప్లే చేయకుండా ఉండడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. లెట్స్ సే ఇప్పుడు నాకు ఇక్కడ ఈ హెడ్డింగ్ ట్యాగ్ అనేది డిస్ప్లే చేయొద్దు. డిస్ప్లే చేయకుండా ఎలా ఉండాలంటే జస్ట్ ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్కి కామెంట్స్ అనేది యూజ్ చేస్తాం. దాన్ని ఎలా రిఫర్ చేస్తామంటే స్లాష్. సో ఇప్పుడు సేవ్ చేయండి. మనకు హెడ్డింగ్ ట్యాగ్ అనేది డిస్ప్లే అవ్వదు. లేదు నాకు ఈ మొత్తానికి అప్లై అవ్వాలి, నాకు ఇక్కడ ఏం కనబడద్దు అంటే స్టార్టింగ్లో ఇక్కడ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఏం డిస్ప్లే అవ్వట్లేదు. లేదు మీకు కామెంట్ వచ్చేయడం ఇబ్బందిగా ఉంది అంటే జస్ట్ కంట్రోల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసి కంట్రోల్ స్లాష్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా కామెంట్ అప్లై అవుతుంది. సో ఇది కామెంట్స్. అండ్ నెక్స్ట్ ఫార్మాటింగ్స్ అంటే కొంచెం మనం ఎలిమెంట్కి స్టైల్స్ అనేది అప్లై చేస్తుంది. స్టైల్స్ అంటే వ్యూ అనేది అప్లై చేస్తుంది. సపోజ్ ఇక్కడ నేను HTML అని ఒక పీ ట్యాగ్లో HTML అనేది చేస్తున్నాను. డిలీట్ చేస్తున్నాను.
ఇది నార్మల్ పీ ట్యాగ్. ఇప్పుడు నేను దీన్ని బీ ట్యాగ్‌లో తీసుకుంటా. సారీ. పీ ట్యాగ్‌లో హెచ్‌టీఎంఎల్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ టెక్స్ట్‌కి ఇక్కడ ఈ హెచ్‌టీఎంఎల్‌కి ఎలా డిస్‌ప్లే అవుతుంది. సెకండ్ హెచ్‌టీఎంఎల్ అనేది బోల్డ్. బోల్డ్ అంటే థిక్‌గా డిస్‌ప్లే అవుతుంది. సో, ఇది ఒక ఫార్మాటింగ్ ఎలిమెంట్ అన్నట్టు. ఈ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్‌లో ఫస్ట్ మనకు బోల్డ్ ఉంటుంది. అవసరం లేదనుకుంటా. మీకు అర్థమవుతుంది. ఇది బోల్డ్. అండ్ నెక్స్ట్ మనకు ఇంకోటి స్ట్రాంగ్ అనేది ఉంటుంది. సి బోత్ ఆర్ సేమ్. అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. హెచ్‌టీఎం బీ ట్యాగ్‌కి, స్ట్రాంగ్ ట్యాగ్ బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ we have a like TM ట్యాగ్. సారీ. చూడండి మనకి ఇది కొంచెం ఇటాలిక్ లెక్క అంటే మనకి ఇటాలిక్ ఫంట్ లెక్క డిస్‌ప్లే అయింది. అండ్ మనకు అది కూడా ఉంటుంది. ఐ ట్యాగ్ అంటే ఇటాలిక్ ట్యాగ్. సి బోత్ ఆర్ సేమ్. అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ ఈఎం అంటే ఎంఫసైజ్డ్. అండ్ నెక్స్ట్ we have a sub let's say 2 ఉంది. 2కి మనం బేస్ 10 ఉంది. లాగ్ 10 ఉంది. దానికి బేస్ మీరు 2 ఇవ్వాలనుకుంటున్నారు. సో, ఫస్ట్ నేను ఇక్కడ బ్రేక్ అనే ట్యాగ్ ఇస్తున్నా. బీఆర్ అంటే బ్రేక్ అంటే నెక్స్ట్ డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ 2 అనేది ఎలా పోయింది. సో, ఇది సబ్ ట్యాగ్. అలాగే మనకు సూపర్ ట్యాగ్ ఉంటుంది. అంటే సూపర్ స్క్రిప్టెడ్, సబ్‌స్క్రిప్టెడ్. సపోజ్ నాకు 10 పవర్ 2 కావాలి. పవర్ ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని 2 ఇందులో పెట్టండి. సేవ్ చేయండి. ఇక్కడ కూడా బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాం. మనకు 10 అనేది ఎలా అప్లై అయింది. పవర్ లెక్క అప్లై అయింది. సో, ఇది సూపర్ స్క్రిప్టెడ్. సారీ. మనకు ఫార్మాటింగ్ ట్యాగ్స్‌లో మెయిన్‌గా బోల్డ్, బీ ట్యాగ్ అండ్ స్ట్రాంగ్ ట్యాగ్, ఎంఫసైజ్డ్ ట్యాగ్స్ అండ్ ఇటాలిక్ ట్యాగ్స్, సబ్‌స్క్రిప్టెడ్ అండ్ సూపర్ స్క్రిప్టెడ్. ఇవి ఫార్మాటింగ్ ఎలిమెంట్స్. అండ్ నెక్స్ట్ మనం స్టైల్స్ అనేది ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. హాయ్ దిస్ ఈజ్ హెచ్‌టీఎంఎల్. ఇప్పుడు నాకు ఈ హెచ్‌టీఎంఎల్‌కి నేను స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నాను. స్టైల్స్ అప్లై చేయడానికి మనకు మెయిన్‌గా 3 వేస్ ఉన్నాయి. సి ఇన్‌లైన్ స్టైల్స్ అంటే మనం ఏదైతే ట్యాగ్ రాస్తామో ఆ ట్యాగ్ లోపలనే స్టైల్ అనేది ఒక అట్రిబ్యూట్ యూజ్ చేసి స్టైల్స్ అప్లై చేస్తాం. నాకిప్పుడు ఇక్కడ మనకు హాయ్ దిస్ ఈజ్ హెచ్‌టీఎంఎల్ అనేది బ్లాక్ కలర్‌లో డిస్‌ప్లే అవుతుంది కదా! నాకు గ్రీన్ కలర్‌లో సంథింగ్ రెడ్ కలర్‌లో టెక్స్ట్ అనేది. సో, మనం కలర్ అనేది సి బ్లాక్ నుంచి మనకు రెడ్ చేంజ్ అయింది. లేదు నాకు రెడ్ కాకుండా గ్రీన్ కావాలి. చూడొచ్చు ఇక్కడ రెడ్ నుంచి గ్రీన్‌కి అప్లై అయింది. ఇది ఇన్‌లైన్ సీఎస్ఎస్. సీఎస్ఎస్ అంటే కాస్కేడింగ్ స్టైల్. మనకు 3 వేస్‌లో అప్లై చేయొచ్చు. ఇది ఫస్ట్. అండ్ ఇది ఇన్‌లైన్ సీఎస్ఎస్. ఇది ఇన్‌లైన్ సీఎస్ఎస్. అంటే మనం ఇక్కడ స్టైల్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి ఏ ప్రాపర్టీ ఏంటిది కలర్ ఇవ్వాలి. సో, దానికి మనం ఏమి ఇవ్వాలి గ్రీన్ కలర్ అని ఇచ్చిన. లేదు నాకు ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలరు సారీ ఎందుకు అప్లై పడుతుంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ నాకు బ్లూ కావాలి. సో, ఇక్కడ మనం రెడ్ ఇద్దాం. అప్పుడు మనకు నీట్‌గా డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు. నేను తీసుకున్నది జస్ట్ హెడ్డింగ్ ట్యాగ్. హెడ్డింగ్ ట్యాగ్‌కి ఏంది హెడ్డింగ్ ట్యాగ్‌లో టెక్స్ట్ ఏముంది? హాయ్ దిస్ ఈజ్ హెచ్‌టీఎంఎల్ ఉంది. ఈ హెచ్‌టీఎంఎల్‌కి నేను ఇక్కడ స్టైల్స్ అంటే ఇదొకటి అట్రిబ్యూట్. ఇక్కడ కలర్ అంటే టెక్స్ట్ కలర్ ఏం అప్లై చేస్తున్నా? రెడ్ అప్లై చేస్తున్నా.
అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏం అప్లై చేస్తున్నా? బ్లూ అప్లై చేస్తున్నా. సో, ఇక్కడ బ్లూ అనేది అప్లై అయింది. సో, నెక్స్ట్ నాకు ఇంకో H1 ట్యాగ్ ఉంది. సెకండ్ ట్యాగ్ అని ఇక్కడ దీనికి ఏం అప్లై అవ్వలే. ఎందుకంటే జస్ట్ మనం ఇన్‌లైన్ తీసుకున్నాం. సో, దీనికి మాత్రమే అప్లై అవుతుంది. లేదు నాకు దీనికి కూడా ఇంకో స్టైల్ అప్లై కావాలి. లైక్ ఇక్కడ కలర్ నాకు టెక్స్ట్ కలర్ ఇక్కడ బ్లూ కావాలి. సో, బ్లూ అప్లై అయింది. బట్ ఇక్కడ నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ పింక్ కావాలనుకుంటున్నా. పింక్ అప్లై అయింది. సో, ఇది ఇన్‌లైన్ CSS అంటే ఆ ట్యాగ్‌లోనే రాస్తాం. అండ్ నెక్స్ట్ వి హావ్ ఇంటర్నల్. ఇంటర్నల్ అంటే ఇక్కడ ఈ స్టైల్ అనేది ఇక్కడ యూజ్ చేయం మనం. వెయిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ మనకు సెకండ్ ఇంటర్నల్. ఇంటర్నల్ అంటే ఈ హెడ్ పార్ట్‌లో మనం ఒక స్టైల్ అనే ట్యాగ్స్ తీసుకొని ఇక్కడ నాకు H1 అని ఉంది. ఈ H1 ఇక్కడ ఇస్తున్నా. నాకు ఇక్కడ టెక్స్ట్ కలర్ సేమ్ అక్కడ ఏం యూజ్ చేస్తాం కలరు ఏం కావాలనుకుంటున్నా బ్లూ కావాలనుకుంటున్నా. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలరు రెడ్ కావాలనుకుంటున్నా. సి మనకి ఇన్‌లైన్ స్టైల్ అప్లై చేసినప్పుడు ఓన్లీ వన్ ఎలిమెంట్‌కే అప్లై అవుతుంది. ఇక్కడ ఇంటర్నల్‌గా అప్లై చేసినప్పుడు ఈ H1 ట్యాగ్ అంటే ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఎక్కడ ఉందో అన్ని ఎలిమెంట్స్‌కి అప్లై చేస్తుంది. లేదు నాకు ఇంకొక H1 ట్యాగ్ ఉందనుకోండి. ఇక్కడ కూడా అప్లై అవుతుంది. సో, ఇది ఇంటర్నల్. ఇంటర్నల్ అంటే హెడ్ పార్ట్‌లో మనం స్టైల్ ఓపెన్ అండ్ క్లోజ్ యూజ్ చేసి దేనికైతే అప్లై చేసుకున్నామో ఒక ట్యాగ్ నేమ్ ఇస్తాం. సో, ఇక్కడ ట్యాగ్ నేమ్ H1. ఈ H1 అనేది ఎక్కడ ఉందో అన్నిటికి ఈ మనం ఏది ఇస్తున్నామో ఈ ప్రాపర్టీస్ అండ్ ఇవన్నీ అప్లై అవుతాయి. లేదు నాకు ఇప్పుడు ఇక్కడ నార్మల్ ఒక P ట్యాగ్ ఉంది. ఫోర్త్ ట్యాగ్ అని ఉంది. ఇక్కడ అప్లై అవ్వలే. ఎందుకంటే మనం స్టైల్ ఇంటర్నల్ CSSలో జస్ట్ H1 అనేది తీసుకున్నాం. సో, హెడ్ 1 ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే అప్లై అవుతుంది. లేదా నాకు P ట్యాగ్ కూడా అప్లై అవ్వాలంటే ఇక్కడ P అని ఇచ్చి సారీ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇక్కడ కూడా అప్లై అయింది P ట్యాగ్. ఇక్కడ బ్లూ ఇస్తా ఒక్క నిమిషం. ఇక్కడ బ్లూ అనేది అప్లై అయింది. ఎందుకంటే మనం ఇక్కడ P ట్యాగ్‌కి స్పెషల్‌గా బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ అని తీసుకున్నాం. లేదు నాకు P కూడా కలర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇదే కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ కామా ఇచ్చి దాన్ని ఇవ్వండి ట్యాగ్ నేమ్. ఇక్కడ కూడా సేమ్ వీటికి ఏమైతే అప్లై అయిందో అదే అప్లై. సో, ఇది ఇంటర్నల్ CSS. నెక్స్ట్ మనకు ఇంటర్నల్ అయిపోయాక ఎక్స్టర్నల్ CSS ఉంటుంది. అంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ ఇక్కడ యూజ్ చేయం. అసలు ఇందులో స్టైల్ అనేది దేనికి యూజ్ చేయం. ఇందులో ఓన్లీ HTML ఒక పార్ట్ రాసి ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తాం. లెట్స్ సే ఇక్కడ ఏదైనా నేమ్ ఇచ్చి దానికి డాట్ CSS అని ఇవ్వండి. ఇచ్చాక ఈ ఫస్ట్ డాట్ HTMLలోకి వచ్చి ఈ హెడ్ పార్ట్‌లో లింక్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. లింక్ లైక్ ఇక్కడ లింక్ అనే ట్యాగ్ ఉంది కదా! మనం దీనికి హెడ్ పార్ట్‌లో లింక్ స్టైల్ షీట్ ఇక్కడ హెచ్ రిఫరెన్స్ దగ్గర మనం ఎక్కడైతే స్టైల్స్ అప్లై చేయాలని ఒక ఫైల్ క్రియేట్ చేసాం కదా! దాన్ని పాజ్ చేస్తాం. ఇక్కడ ఏంది ఫస్ట్ డాట్ CSS. ఇదంతా ఒకటే ఫోల్డర్‌లో ఉంది కాబట్టి జస్ట్ నార్మల్‌గా ఫస్ట్ డాట్ CSS. ఒకవేళ పాత్ కరెక్ట్ అయితే మీకు కింద నార్మల్‌గా ఇలా వస్తుంది చూడండి. సో, ఇప్పుడు ఈ CSS ఫైల్‌లోకి వెళ్ళి మీరు ఏమైతే అప్లై చేయాలనుకుంటున్నారో అది అప్లై చేయండి. లెట్స్ సే నాకు ఇక్కడ హెడ్ 1 ఒక్క నిమిషం ఇది ఇంతసేపు అప్లై చేసింది. ఇక్కడ నాకు హెడ్డింగ్ ట్యాగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అంటే H1 ట్యాగ్ ఎక్కడ ఉన్నా నాకు దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అండ్ Pకేమో బ్యాక్‌గ్రౌండ్ కలర్ P అనేది అప్లై చేయాలి. సో, ఇక్కడికొచ్చి H1 అనే ట్యాగ్ ఇచ్చి
బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఇవ్వండి. అండ్ పీ ట్యాగ్ ఎక్కడ ఉందో అక్కడ నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇవ్వాలనుకుంటున్నా. సేవ్ ఇవ్వండి. సి మనం ఇక్కడ మెయిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో జస్ట్ ఏం రాయాలి. ఇక్కడ ఏం చేసాం జస్ట్ ఒక హెడ్ పార్ట్‌లో లింక్ ఆర్ఎల్ స్టైల్ షీట్ హెచ్ రిఫరెన్స్ ఇదొక ఫైల్ ఇచ్చాం. ఈ ఫైల్ మీద క్రియేట్ చేసి ఈ ఫైల్‌లో మనం ఏదైతే స్టైల్స్ అప్లై చేయాలనుకున్నామో వాటికి ఇక్కడ ట్యాగ్స్ అనే రిఫరెన్స్ తీసుకొని అప్లై చేస్తాం. ఇది ఎక్స్టర్నల్. సో మెయిన్‌గా సిఎస్ఎస్ అంటే ఆహ్, కాస్కేడింగ్ స్టైల్ షీట్. హెచ్‌టీఎంఎల్‌తోని మనం ఓన్లీ స్టైల్స్ అప్లై చేయలేం. దానికి మనకు కావాల్సింది సిఎస్ఎస్. సిఎస్ఎస్ అంటే కాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఇది ఎలా అప్లై చేయొచ్చు అంటే మెయిన్‌లీ 3 వేస్‌లో అప్లై చేయొచ్చు. 3 వేస్‌లో అప్లై చేయొచ్చు. ఫస్ట్ వన్ ఇన్‌లైన్ అంటే మనం ఫస్ట్ చూసాం. ఓన్లీ హెడ్ ఆ ట్యాగ్ తీసుకొని దానికి స్టైల్ తర్వాత ప్రాపర్టీ అండ్ అట్రిబ్యూట్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్. ఇంటర్నల్ అంటే హెడ్ పార్ట్‌లో స్టైల్ అనేది ఒకటి తీసుకొని అందులో ఇస్తాం. ఎక్స్టర్నల్ అంటే కంప్లీట్ ఒక న్యూ ఫైల్ సిఎస్ఎస్ అని తీసుకొని దాని రిఫరెన్స్ తీసుకొని అప్లై చేస్తాం. ఇది స్టైల్స్ అప్లై చేసే 3 వేస్. నెక్స్ట్ మనం హెచ్‌టీఎంఎల్‌లో టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ లిస్ట్ చేసే ఎలిమెంట్స్ ఎలా రాయాలి అండ్ డివ్ బ్లాక్ ఇన్లైన్ అంటే ఏంటిదనేది డిస్కస్ చేద్దాం. సి ఎంత డిలీట్ చేస్తున్నా 1 మినిట్. లెట్స్ నాకు ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఎలా అంటే లైక్ మెయిన్ హెడ్డింగ్స్ నాకు ఏమి ఉండాలంటే నేమ్ ఉండాలి. సారీ 1 మినిట్. నేమ్ ఉండాలి. సారీ నేమ్ నేమ్ ఉండాలి అండ్ డిపార్ట్మెంట్ ఉండాలి. సాలరీ ఉండాలి అండ్ డేట్ ఉండాలి. ఇవి మెయిన్ హెడ్డింగ్ పైన ఒక టేబుల్‌కి హెడ్డింగ్ ఇవి ఉండాలనుకో. సో దానికి మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ ఏదైనా టేబుల్ క్రియేట్ చేయాలంటే మీరు మెయిన్ యూజ్ చేయాల్సింది టేబుల్ అనే ట్యాగ్. మధ్యలో మనకు మెయిన్‌గా టేబుల్‌లో ఏముంటాయి? హెడ్డింగ్ ఉంటది. అండ్ మనకు డేటా ఉంటది. సో ప్రతి దానికి ఒక రో ఉంటుంది కాబట్టి మనం ఒక రో అంటే ఫస్ట్ రో నేమ్ అండ్ నెక్స్ట్ రోకి ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ అంటే ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్. సెకండ్ టియర్ అంటే సెకండ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అలా ఫస్ట్ టిఆర్. టిఆర్‌లో నాకు మెయిన్ టీహెచ్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. టీహెచ్‌లో ఇక్కడ నేమ్ అనేది అప్లై చేస్తా. మీకు అర్థం కాకపోతే నేను ఒక్కసారి వెయిట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. ఇవెందుకు ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది మనం రాసింది కదా! సో ఇక్కడ మీరు చూడొచ్చు. నేము, డిపార్ట్మెంట్ అయింది. నెక్స్ట్ సాలరీ డేట్ కూడా కావాలి. అండ్ డేట్. మనకు టేబుల్స్ అయితే టేబుల్ ఏమి అప్లై అవ్వలేదు. జస్ట్ దానికి మనం సిఎస్ఎస్ యూజ్ చేస్తాం. ఫస్ట్ మనకు నేమ్, డిపార్ట్మెంట్, సాలరీ. ఇది ఫస్ట్ ఇక్కడ మనకు టేబుల్ అనేది మెయిన్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ టీఆర్ అంటే టేబుల్ రో. టేబుల్ రో అంటే తెలుసు కదా ఒక లైన్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ టీఆర్ అంటే ఇంకొక లైన్ అంటే నెక్స్ట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మెయిన్ టీహెచ్ గురించి తెలియాలి. టీహెచ్ అంటే టేబుల్ హెడర్. హెడర్ అంటే మనం ఇది ఒక టేబుల్ అనుకుంటున్నాం. ఇక్కడ టేబుల్‌లో హెడ్డింగ్స్ ఏమున్నాయి? నేమ్, డిపార్ట్మెంట్, సాలరీ, డేట్. సో దీనికి మనం టీహెచ్ అనేది యూజ్ చేస్తాం. టీహెచ్ అనేది ఓపెన్, క్లోజ్ మధ్యలో ఒక టీహెచ్ అండ్ నెక్స్ట్ టీహెచ్ ఇక్కడ డిపార్ట్మెంట్. సో ఇలా. అలాగే నాకు సేమ్ నేమ్‌కి టీడీ అంటే తీసుకుంటా. అంటే టేబుల్ డేటా. లెట్స్ సే నాకు నవీన్ అని నేమ్. నెక్స్ట్ అప్లై అయింది కదా నవీన్ అనేది. ఎందుకు అప్లై అయిందంటే నెక్స్ట్ రోలో తీసుకున్నాం. టీడీ తీసుకున్నాం అంటే నార్మల్‌గా అప్లై అంటే టేబుల్ డేటా. ఇప్పుడు టీహెచ్ ఇక్కడ తీసుకున్నాం అనుకో. ఇది కూడా కొంచెం బోల్డ్‌గా ఇలా డిస్‌ప్లే అవుతుంది. సో ఇది టీఆర్. లేదు ఇంకొక టీఆర్ తీసుకున్నాను నేను. ఇంకో టీఆర్‌లో టీడీ ఆహ్, లెట్స్ సే మహేష్ తీసుకున్నా. ఇంకో లైన్‌లో అప్లై అవుతుంది. ఎందుకంటే అంటే ఐ మీన్ ఇంకో రోల. సో ఇక్కడ మనం స్పెషల్ ఇంకో రో నాకు ఇక్కడనే ఇంకో టీడీ అని ఉంది. అంటే డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ ఏంటి? డెవలప్‌మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. సి.
ఇక్కడ మనకు అప్లై అయింది డెవలప్‌మెంట్. ఎందుకు అప్లై అయిందంటే సెకండ్ రోలో మనం టీడీ తీసుకున్నాం. నాకు ఇంకా టీడీ ఏంది సాలరీ కావాలి. సాలరీ ఒక 40,000 తీసుకోవాలి. అండ్ టీడీ ఇంకో అంటే డేట్ లెట్స్ సే 22/10/2025 తీసుకో. మనకి ఇక్కడ అప్లై అయింది చూడొచ్చు. ఫస్ట్ అండ్ నెక్స్ట్ టీడీ ఇంకో టీడీ తీసుకున్నాం. టెస్టింగ్ 30,000 ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ టేబుల్ అనే ట్యాగ్ తీసుకోవాలి టేబుల్ క్రియేట్ చేయాలంటే. సారీ. అండ్ నెక్స్ట్ టీఆర్ అంటే టేబుల్ రోని స్పెసిఫై చేస్తుంది. ఇక్కడ మనకి ఎన్ని టీఆర్లు ఉన్నాయి? టీఆర్1, టీఆర్2, టీఆర్3. సో మనకి ఇక్కడ టీ1 ఇది ఒక టీఆర్1 అండ్ నెక్స్ట్ నవీన్ అనేది ఒక టీఆర్ అంటే టేబుల్ రో అన్నట్టు. ఇక్కడ మహేష్ అనేది ఇంకొకటి. సో మనకు టోటల్ 3 ఉన్నాయి. నెక్స్ట్ అది ఓపెన్ ఉండాలి, క్లోజ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టీహెచ్ అనేది ఉంది. ఈ టీహెచ్ అనేది టేబుల్ హెడర్ని స్పెసిఫై చేస్తుంది. ఇక్కడ నవీన్ తీసుకో. ఈ మెయిన్ ఫస్ట్ టీఆర్లోనే నాకు హెడ్డింగ్స్ ఏం కావాలి? నేమ్ అనే హెడ్డింగ్ కావాలి. సో దానికి టీహెచ్ అనేది తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇంకో హెడర్ ఏం కావాలి? డిపార్ట్మెంట్ కావాలి. సో దానికి ఇంకో టీహెచ్ అలా టీహెచ్ తీసుకో. నెక్స్ట్ డేటా అనేది నెక్స్ట్ రోలో డిస్ప్లే అవ్వాలి కావచ్చు. ఇంకో టీఆర్లో టీడీ అని తీసుకున్నాను. అంటే టేబుల్ డేటా అన్నట్టు. సో ఇక్కడ టేబుల్ డేటా నాకు ఫస్ట్ నవీన్ డెవలప్మెంట్ ఇలా తీసుకున్నాను. సో మీకు అర్థమైంది అనుకుంటా. నాకు ఇప్పుడు వీటికి స్టైల్స్ అప్లై చేయాలని మీకు అర్థం కావడానికి నేను ఇన్లైన్ సిఎస్ఎస్ తీసుకుంటా. సారీ, ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే మీకు తెలుసు స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్ తీసుకొని ఇక్కడ నాకు టేబుల్ అనేది తీసుకుంటున్నా. టేబుల్ టీఆర్ టీహెచ్. నేను ఇక్కడ టీడీ అనేది తీసుకోవట్లేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. బార్డర్ ఎట్లా ఉండాలంటే నాకు ఒక 2 పిక్సెల్ సాలిడ్ ఉండాలి. ఏ కలర్? రెడ్ కలర్ తీసుకుంటాం. సి మీకు ఇక్కడ టేబుల్ అనేది అప్లై అయింది. బట్ ఎక్కడెక్కడ అప్లై అయింది? ఓన్లీ టేబుల్ అంటే మెయిన్ టేబుల్ అంటే మెయిన్ అంటే ఇక్కడ రౌండ్ కనబడుతుంది ఇది. నెక్స్ట్ టీఆర్ అంటే ఫస్ట్ రోకి మాత్రమే అప్లై. అండ్ నెక్స్ట్ టీహెచ్ అంటే ఇక్కడ ఓన్లీ టేబుల్ హెడర్స్కి అప్లై. లేదు ఇక్కడ నేను టీడీ తీసుకుంటున్నా. ఇప్పుడు సేమ్ మళ్ళీ మీరు ఒకసారి చూడండి. టేబుల్ అంటే ఇక్కడ మొత్తానికి అప్లై అయింది. ఇది రౌండ్ అవుటర్ది. నెక్స్ట్ టీఆర్ అంటే ప్రతి రోకి అంటే ఈ రోకి ఫస్ట్ సెకండ్ థర్డ్. నెక్స్ట్ టేబుల్ హెడర్ అంటే నేమ్ డిపార్ట్మెంట్ సాలరీ. అండ్ టీడీ అంటే టేబుల్ డేటా ప్రతి డేటాకి అప్లై అయింది. లేదు నాకు ఇలా డబుల్ కాకుండా జస్ట్ క్లీన్గా ఓన్లీ నార్మల్ టేబుల్ లెక్క కనబడాలి. దానికి ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీ ఉంటుంది. బార్డర్ కొలాప్స్ అని ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కొలాప్స్ టేబుల్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు మీరు దీనికి చాలా అప్లై చేయొచ్చు. అంటే టేబుల్ విడ్త్ కానీ లెట్స్ నాకు విడ్త్ కావాలనుకుంటుంటే టేబుల్ విడ్త్ ఒక 300 పిక్సెల్ ఇలా అప్లై అయింది. లేదు నాకు ఒక 200 కావాలి. ఇలా అప్లై అవుతుంది. నాకు హైట్ ఒక 100 పిక్సెల్. ఇది అసలు బాగా చూడడానికి 20 పిక్సెల్. ఓకే, ప్రతి ఇండివిజువల్గా అప్లై అవుతుంది కదా. ఆ నార్మల్ టేబుల్ అయితే మీకు అర్థమైంది. ఇప్పుడు నాకు ఓన్లీ ఇక్కడ నేమ్ ఉంది కదా, దీనికి బ్యాక్గ్రౌండ్ కలరు అండ్ స్టైల్స్ అనేది అప్లై చేయాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ టీఆర్ అని తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి? రెడ్ ఇస్తున్నా. సారీ, ఇక్కడ మొత్తానికి అప్లై అయింది. టీఆర్ అంటే మొత్తం అవుతుంది కదా. సో ఇక్కడ టీహెచ్ అని తీసుకోండి. టేబుల్ హెడర్ మాత్రమే అప్లై అయింది. నాకు టేబుల్ డేటాకి ఏంది అంటే ఇక్కడ నవీన్ అండ్ ఇక్కడ మహేష్కి బ్యాక్గ్రౌండ్ కలర్ నేను గ్రీన్ అప్లై అయ్యాను. సో దాని ట్యాగ్ సెలెక్ట్ చేసి
జస్ట్ గ్రీన్ అని ఇవ్వండి. ఇక్కడ టేబుల్ హెడర్‌కి ఏమో టీహెచ్ అని తీసుకున్నాం కాబట్టి రెడ్ అప్లై అయింది. ఇక్కడ గ్రీన్ కలర్ టీడీ తీసుకున్నాం కాబట్టి అంటే టేబుల్ డేటా నవీన్, మహేష్‌కేమో గ్రీన్ కలర్ అనేది అప్లై అయింది. సో, ఇలా మనం స్టైల్స్ అనేది అప్లై చేసుకోవచ్చు టేబుల్స్‌కి. అండ్ ఐ హోప్ మీకు టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది అర్థమైంది అనుకుంటున్నా. యాహ్! అండ్ నెక్స్ట్ మనకు లిస్టెస్, డివ్ అండ్ బ్లాక్ ఇన్‌లైన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ లిస్టెస్ ఇది డిలీట్ చేస్తున్నా. లిస్టెస్ అంటే ఎలిమెంట్స్ అనేది ఒక లిస్ట్ లెక్క. అంటే మనకు బుల్లెట్ పాయింట్స్ యూజ్ చేస్తాం కదా! సో, అలా యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు మెయిన్‌గా లిస్ట్‌లో 3 టైప్స్ ఉంటున్నాయి. హ్మ్. 3 టైప్స్ మనకు మెయిన్‌గా అన్‌ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, డిస్క్రిప్టివ్ లిస్ట్ అని ఉంటాయి. ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా క్లియర్‌గా. ఇక్కడ మీరు చూడవచ్చు వెబ్‌సైట్‌లో ఇక్కడ డాట్స్ అనేవి కనబడుతుంది. అంటే అన్‌ఆర్డర్‌కి ముందు డాట్స్, ఆర్డర్స్ అండ్ ఇక్కడ ఒక డాట్. సో, ఇవే మనకు లిస్ట్ అంటే ఎలిమెంట్స్ అనేది ఇలా డిస్‌ప్లే. ఇందులో టైప్స్ ఏముంటాయంటే అన్‌ఆర్డర్, ఆర్డర్, డిస్క్రిప్టివ్. ఫస్ట్ అన్‌ఆర్డర్. మీకు అర్థం కావడానికి నేను ఫస్ట్ అన్‌ఆర్డర్ రాసా. ఇది ఒక అన్‌ఆర్డర్. అన్‌ఆర్డర్ అనేది ఎలా డిస్‌ప్లే చేస్తానంటే నార్మల్‌గా నేను టెస్ట్ హెచ్1 అనేది ఒక హెడ్డింగ్ తీసుకున్నా. నెక్స్ట్ ఏంది నాకు ఈ 3 అనేది ఒక బుల్లెట్ పాయింట్స్ లెక్క అప్లై చేయాలనుకుంటున్నా. సో, దానికి మెయిన్‌గా నేను యూజ్ చేయాల్సింది ఏంటిది? ఇది ఒకటి సైడ్ డిలీట్ చేసి ఇక్కడ యూఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్. యూ అంటే అన్ఆర్డర్, ఎల్ అంటే లిస్ట్. ఓపెన్ అండ్ క్లోజ్. వీటి మధ్యలో నేను ఎల్ఐ అనే ఒక ట్యాగ్ తీసుకుంటున్నా. ఇక్కడ తీసుకొని ఫస్ట్ నేను అన్ఆర్డర్ అని ఇచ్చా. అన్ఆర్డర్ అన్ఆర్డర్ లిస్ట్ అని ఇచ్చా. ఎలా అప్లై అయింది? ఒక బుల్లెట్ పాయింట్ వచ్చి అన్ఆర్డర్. నాకు ఇంకోటి కావాలి. అంటే ఇంకో లిస్ట్ కావాలి. ఎల్ఐ అంటే లిస్ట్. ఇక్కడ ఏం కావాలి? ఆర్డర్ లిస్ట్ కావాలి. సో, ఇది అన్ఆర్డర్ అన్నట్టు. అన్ఆర్డర్‌లో మనం ఓన్లీ ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ అంటే లేవు. ఇక్కడ కొంచెం టైప్స్ ఉంటాయి. ఒక 3 టైప్స్ ఉంటాయి. ఎలా అప్లై చేస్తామంటే స్టైల్ అని అప్లై చేసి లిస్ట్ స్టైల్ టైప్ అనేది. ఇక్కడ మనకు సర్కిల్‌లా కావాలి. ఇక్కడ చూడొచ్చు మీరు. సర్కిల్‌లోకి చేంజ్ అయింది. ఇక్కడ డాట్స్, బుల్లెట్ పాయింట్స్ నుంచి. లేదు నాకు ఇక్కడ స్క్వేర్ లెక్క కావాలి. సో, స్క్వేర్ అనివ్వండి. ఇక్కడ సర్కిల్ నుంచి స్క్వేర్. లేదు అనుకుంటే డిస్క్ ఇవ్వండి. డిస్క్ అంటే డిఫాల్ట్‌గా ఇదే వస్తుంది. సో, ఇది అన్ఆర్డర్ లిస్ట్. సేమ్ ఇప్పుడు నాకు వీటిని ఆర్డర్ లిస్ట్‌లో డిస్‌ప్లే చేయాలని. ఇక్కడ మనకు నంబర్స్ ఇట్లా ఆల్ఫాబెట్స్ ఏం లేకుండా జస్ట్ సర్కిల్స్, బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. ఇది అన్ఆర్డర్. ఆర్డర్ లిస్ట్‌లో ఏందంటే ఆహ్, ఫస్ట్ ఇవి డిలీట్ చేస్తున్నా. సేమ్ అక్కడ యూఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్ ఎలా ఇచ్చామో ఆర్డర్‌కి ఓఎల్ అని ఇస్తాం. ఓఎల్ ఓపెన్ అండ్ క్లోజ్. సేమ్ వీటి మధ్యలో కూడా లిస్ట్. ఫస్ట్ లిస్ట్ ఏం కావాలి? సపోజ్ ఇక్కడ ఫస్ట్ అని ఇస్తున్నా. ఇక్కడ 1 అనేది అప్లై అయింది. అక్కడనేమో మనకు సర్కిల్ లేదా ఒక బుల్లెట్ పాయింట్స్. సెకండ్ ఇక్కడ 1, 2 ఇంకొక 2 తీసుకుందాం. థర్డ్ 10 అని తీసుకుందాం. ఇక్కడ 1, 2, 3, 4 అప్లై అయ్యాగా ఇప్పుడు ఇక్కడ నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ సింపుల్ ఏమి ఇవ్వాలంటే ఆహ్, స్టైల్ అని ఇచ్చి టైప్స్ అని ఇవ్వండి. ఇక్కడ స్టైల్ అనే అట్రిబ్యూట్ అవసరం లేదు. ఆర్డర్ లిస్ట్‌లో అన్ఆర్డర్‌లో అవసరం. జస్ట్ ఆర్డర్‌లో టైప్ అని ఇచ్చి ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకు రికమెండ్ చేస్తున్నాయి. ఇందులో నార్మల్ డిఫాల్ట్ 1 ఉంది కదా! లేదు నాకు ఆల్ఫాబెట్స్‌లో కావాలి. సో, ఏ క్లిక్ చేసి సేవ్. ఇక్కడ ఏం అప్లై అయింది? ఏబీసీలలో అప్లై అయింది. లేదు నాకు ఇందులో కాకుండా ఆహ్, స్మాల్ లెక్క కావాలి. అంటే స్మాల్ ఆల్ఫాబెట్స్. సో, ఏ1 ఇలా. లేదు నాకు రో నంబర్‌లో క్యాపిటల్ కావాలి. ఇలా ఇవ్వండి. 1, 2, 3, 4 లేదు నాకు స్మాల్ కావాలంటే ఇలా. సో, ఇది ఆర్డర్ లిస్ట్. మీకు ఆర్డర్‌కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. అన్ఆర్డర్ అంటే జస్ట్ ఎలిమెంట్స్ అనేది సర్కిల్ ఒక బుల్లెట్ పాయింట్స్ లెక్క అప్లై అవుతుంది. సో, ఇక్కడ ఆర్డర్ లిస్ట్ అంటే ఆర్డర్ వైస్ అంటే మనం 1, 2, 3, 4 అని
ఏబిసిడి ఆల్ఫాబెట్స్ గాని, లేదా రోమన్ నంబర్స్ 1, 2, 3, 4 ఇలా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు డిస్క్రిప్టివ్ లిస్ట్ ఉంది. డిస్క్రిప్టివ్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన మెయిన్ ట్యాగ్ ఏంటంటే డిఎల్ అంటే డిస్క్రిప్టివ్ లిస్ట్. ఓపెన్ అండ్ క్లోజ్. ఇందులో అక్కడేమో ఎల్ఐ లిస్ట్ చేసాము కదా, ఇక్కడ డిటి అని ఇస్తాం. అంటే డేటా ట్యాగ్ అని ఇస్తాం. సారీ, డిస్క్రిప్టివ్ ట్యాగ్ అని ఇస్తాం. సారీ, నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. అండ్ ఇందులో సపోజ్ నేను మిల్క్ అని ఇస్తున్నా. మిల్క్లో నార్మల్గా మనం ఏం కలుపుతాం, వాటర్ కలుపుతాం. సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను, డిడి అనేది ఇస్తాను. డిడి అంటే ఈ మిల్క్కి వాటర్ అప్లై చేస్తాం కదా. ఈ మిల్క్కి వాటర్ అనేది అప్లై చేస్తాం కాబట్టి ఇలా. లేదు నాకు ఇంకో డిటి తీసుకుంటా. డిటి తీసుకుంటే అది ఎక్కడ అప్లై అవుతుంది, మిల్క్ ప్యారలల్గా అప్లై అవుతుంది. లెట్స్ సే చికెన్ అని తీసుకుంటున్నా. చికెన్లో మనం ఏం వేస్తాం, లెట్స్ సే సపోజ్ కర్డ్ వేస్తాం. సో ఇలాంటి వాటికి అప్లై చేయడానికి మనం డిస్క్రిప్టివ్ అనేది యూజ్ చేస్తాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. లిస్ట్ అనేది మెయిన్గా మనకు అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం డివ్, ఇన్లైన్ ట్యాగ్స్ గురించి డిస్కషన్ చేద్దాం. లెట్స్ సే నాకు ఇప్పుడు ఎలిమెంట్స్ ఏం లేవు, ఒక పీ ట్యాగ్ అని ఉంది ఫస్ట్, అండ్ ఇంకో ట్యాగ్ సెకండ్ ట్యాగ్ అని ఉంది. ఇక్కడ ఫస్ట్ పీ ట్యాగ్ తీసుకున్నా. ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్, ఇక్కడ స్పేస్ ఉంది కదా ఫస్ట్ తర్వాత. ఎలిమెంట్ అనేది ఎందుకు సెకండ్లోనే డిస్ప్లే అవుతుందంటే వీటిని డివ్ ట్యాగ్స్ అంటారు. డివ్ ట్యాగ్స్ అంటే ఎలిమెంట్స్ ఎంతైనా ఉండని, నెక్స్ట్ విడ్త్ కూడా, అంటే నెక్స్ట్ ఎంత ఫస్ట్ తర్వాత ఎంత అనేది ఉందో అదంతా ఆక్యుపై చేసి ఆ ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్ అనేది సెకండ్లోనే డిస్ప్లే. నార్మల్గా మనం ఒక పీ ట్యాగ్ తీసుకున్నాం. ఇక్కడ ఎలిమెంట్ ఎంత ఉంది, జస్ట్ ఫస్ట్ అనే ఉంది. ఈ స్పేస్ అంతా అవైలబుల్గా ఉన్నది కదా, బట్ సెకండ్ అనేది నెక్స్ట్ లైన్లోనే డిస్ప్లే. సో ఇది మనకు డివ్ ట్యాగ్ అన్నట్టు. డివ్ అంటే ఆ ఎలిమెంట్ ఎంతైనా ఉంది, మొత్తం రిఫరెన్స్ అనేది నెక్స్ట్ అవైలబుల్ విడ్త్ అంతా తీసుకుంది. లేదు నాకు ఇన్లైన్ అంటే జస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఎంత ఉందో అంతే తీసుకుంది, నెక్స్ట్ సెకండ్. సో దానికి మనం స్పాన్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ ఇచ్చా, నార్మల్గా సెకండ్ ఇలా అప్లై అయింది. సారీ, ఇక్కడ తప్పిచ్చాను. స్పాన్లో నేను ఫస్ట్ అనేది ఇచ్చా ఇలా. ఇప్పుడు నాకు సెకండ్ అనే టెక్స్ట్ కూడా ఫస్ట్ పక్కనే డిస్ప్లే. సో ఇక్కడ ఫస్ట్ అనేది ఎంత ఉందో అంతే విడ్త్ తీసుకొని నెక్స్ట్ ఎలిమెంట్ అనేది పక్కనే అంటే సైడ్కి డిస్ప్లే. లేదు, ఫస్ట్ పక్కన నాకు హెచ్టిఎంఎల్. ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఎంత ఉందో అంతే తీసుకొని నెక్స్ట్ మనకు ఏదైతే సెకండ్ ఉందో దాన్ని సైడ్లోనే డిస్ప్లే చేస్తుంది. ఇది మెయిన్ డిఫరెన్స్ దేనికి, డివ్ ట్యాగ్కి అండ్ ఇన్లైన్ ట్యాగ్స్. డివ్ ట్యాగ్ అంటే ఐ మీన్ విడ్త్ ఎంత ఉందో దాన్ని మొత్తం తీసుకుంటుంది. స్పాన్ ట్యాగ్ అంటే ఇన్లైన్ ట్యాగ్స్ అంటే ఎంత విడ్త్ కావాలో ఎలిమెంట్ సైజ్ తీసుకొని మిగతా ఎలిమెంట్ అనేది నెక్స్ట్లో డిస్ప్లే చేస్తుంది. ఇది మనకు డివ్ అండ్ ఇన్లైన్. బ్లాక్ కూడా సేమ్ వస్తుంది, నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకు సెలెక్టర్స్ ఉంటాయి. సెలెక్టర్స్ క్లాస్ ఐడి. సెలెక్టర్స్లో మనకు మెయిన్గా చాలా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మనకు మెయిన్గా సెలెక్టర్స్లో సింపుల్ సెలెక్టర్స్ అని, సూడో క్లాస్ సెలెక్టర్స్ అని, అండ్ సూడో ఎలిమెంట్ అండ్ అట్రిబ్యూట్ సెలెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ మనం సింపుల్ సెలెక్టర్స్లో ఐడి, క్లాస్, ట్యాగ్ అంటే ఏంటో డిస్కస్. లెట్స్ నాకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పీ ట్యాగ్ అని ఉంది. పీ ట్యాగ్ నేను హాయ్ సెలెక్ట్ దిస్ ట్యాగ్ నాకు ఇప్పుడు ఈ సెలెక్ట్ ట్యాగ్కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై చేయాలి. సో నార్మల్గా మనం ఏం తీసుకుంటాం, స్టైల్, ఇంటర్నల్ స్టైల్ అని తీసుకొని ఇక్కడ పీ ట్యాగ్ అని ఇస్తాం. పీ ట్యాగ్ ఇచ్చి ఇక్కడ మనం ఏమి ఇస్తాం, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ నార్మల్గా అప్లై అయిపోయింది. ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, ఈ పీ అనే ఒక ట్యాగ్కి ఇక్కడ పీ ట్యాగ్ తీసుకుంటాం. సో ఇది ట్యాగ్ సెలెక్టర్ అవుతుంది. అంటే సింపుల్ సెలెక్టర్లో
ఈ ట్యాగ్ అనేది ఒక టైపు. లేదు నాకు ఇప్పుడు ఇక్కడ ఒక ఐడీ ఇవ్వాలనుకుంటా. ఐడీ అంటే ఇక్కడ ఏమని ఇస్తామంటే నార్మల్‌గా ఐడీ అని ఇచ్చి పేరా అని ఇస్తున్నా. అయినా స్టైల్స్ అలానే అప్లై అవుతుంది. ఇక్కడ నేను ఇప్పుడు ట్యాగ్ కాకుండా నార్మల్‌గా ఒక ఐడీ ఇవ్వాలనుకుంటా. అంటే సెలెక్ట్ చేసుకోవడానికి. సెలెక్టర్స్ అంటే జస్ట్ ద నేమ్ ఇట్ సెల్ఫ్. సెలెక్ట్ అంటే సెలెక్ట్ చేయడానికి. ఇక్కడ ఏమిచ్చా? పేరా అని ఇచ్చా. ఈ పేరా ఇక్కడ తీసుకో. స్టైల్స్ అప్లై అవుతుందంటే అప్లై అవ్వదు. ఎందుకంటే ఈ ఐడీకి మనం మెయిన్ ఇక్కడ ఏం తీసుకోవాలంటే స్లాష్ అనేది ఒకటి ఉంటుంది. స్లాష్ ఇప్పుడు మీరు ఇప్పుడు అప్లై అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఐడీ ఏం తీసుకున్నాం? పేరా. పేరా ఇచ్చి ఈ స్లాష్ అనేది ఐడీని రిఫర్ చేస్తుంది అన్నట్టు. ఇంకొక ట్యాగ్ ఉంది నాకు ఇక్కడ. హాయ్ సెలెక్ట్ టు మీ అని ఉంది. బట్ ఇక్కడ పీ ట్యాగ్‌కి మనం నార్మల్‌గా పీ ట్యాగ్ తీసుకుంటే అన్నిటికి అప్లై అవుతుంది కదా! ఇక్కడ నేను ఓన్లీ పేరా అని తీసుకొని స్పెషల్‌గా ఈ ఒక్క ట్యాగ్‌కే తీసుకున్నా. ఏది హాయ్ సెలెక్ట్ దిస్ ట్యాగ్. సో, ఓన్లీ ఇక్కడ దీనికి మాత్రమే అప్లై అయింది. ఇది మ్యాండేటరీ. ఇక్కడ స్లాష్ అనేది మ్యాండేటరీ. లేదు ఇక్కడ నాకు దీనికి కూడా అప్లై అవ్వాలనుకుంటే సేమ్ నేను ఇక్కడ పేరా అని ఇస్తే ఆహ్, ఇలా కూడా అప్లై అయింది. బట్ మనకేందంటే కన్వెన్షనల్‌గా ఓన్లీ వన్ ఐడీ అంటే ఐడీ అనేది సేమ్ ఉండకూడదు. కావాలంటే నువ్వు ఇక్కడ పేరా 1 అని తీసుకొని సేమ్ మళ్ళీ ఒక స్లాష్ తీసుకొని అక్కడ ఐడీ ఏమి ఇచ్చావు? పేరా 1 ఇచ్చావు. ఇచ్చినాక ఇక్కడ ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ నెక్స్ట్ దానికి గ్రీన్ అప్లై చేయాలి. సో, ఇలా సో, ఇది మనకు ఐడీ సెలెక్టర్‌కి వస్తది. ఐడీ అంటే జస్ట్ ఆ ట్యాగ్‌కి ఐడీ అని ఇచ్చి ఒక నేమ్ ఇస్తాం. దాన్ని ఎలా రిఫర్ చేసుకుంటామంటే ఒక స్లాష్ ఇచ్చి ఆ ఐడీ నేమ్ ఇస్తాం. సో, ఇది ఐడీ ట్యాగ్. సేమ్ క్లాస్ అంటే నాకు ఇంకో ట్యాగ్ ఉంది. పీ ట్యాగ్ ఉంది. హాయ్ ఐ యామ్ క్లాస్ సెలెక్టర్ అని ఉంది. నాకు ఇలా ట్యాగులు చాలా ఉన్నాయి. సపోజ్ ఇలా ఒక 4 ట్యాగ్స్ ఉన్నాయి. ఈ 4 ట్యాగ్స్‌కి నేను ఒకేసారి అన్ని స్టైల్స్ అప్లై చేయను. సో, చాలా వాటికి చేయాలనుకుంటున్నాం కాబట్టి క్లాస్ అని ఇచ్చి సీఎల్ అని ఇస్తాను. మనకు ఐడీ అనేది ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో యూనిక్‌గా ఉండాలి. అంటే ఒకటే ఉండాలి ఐడీ. సేమ్ అనేది డూప్లికేట్స్ ఉండకూడదు. బట్ క్లాస్‌లో మాత్రం ఎన్నైనా ఉండొచ్చు. నాకు అన్ని ట్యాగ్‌లకి అంటే ఈ 4 ట్యాగ్‌లకి ఇప్పుడు ఈ 4 ట్యాగ్స్ ఉన్నాయి కదా! ఈ 4 ట్యాగ్‌కి ఒకేసారి అప్లై చేయాలనుకున్నా. ఏం అప్లై చేయాలనుకున్నా అంటే అక్కడ ఐడీ ఏమి ఇచ్చా? సీఎల్ అని ఇచ్చా. ఇచ్చి నాకు బ్యాక్‌గ్రౌండ్ కలరు బ్రౌన్ అప్లై అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఐడీ తీసుకున్నప్పుడు ఇక్కడ యాష్ ఎలా తీసుకున్నామో ఇక్కడ క్లాస్‌కి కూడా మనం ఒకటి ఉంటుంది. అది డాట్ అని ఉంటుంది. ఇప్పుడు సేవ్ చేయండి. అన్నిటికి అప్లై అయింది. సో, ఇది క్లాస్ సెలెక్టర్. ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్‌లో సింపుల్ సెలెక్టర్స్‌లో ఐడీ, క్లాస్, ట్యాగ్. ట్యాగ్ అంటే నార్మల్‌గా పీ అనే లేదా హెచ్1 అనేది యూజ్ చేసి చేస్తాం. ఐడీ అంటే ఆ ట్యాగ్‌కి ఐడీ ఒక నేమ్ ఇచ్చుకొని ఆ ఐడీని ఈ స్టైల్ దాంట్లో హ్యాష్ అనేది యూజ్ చేసి ఆ ట్యాగ్ నేమ్ ఇచ్చి అప్లై చేస్తాం. అండ్ ఐడీ అనేది యూనిక్‌గా ఉండాలి. అండ్ నెక్స్ట్ క్లాస్. క్లాస్ అనేది ఎన్నైనా ఉండొచ్చు. అంటే చాలా ఎలిమెంట్స్ కూడా ఒకేసారి అప్లై చేసుకోవచ్చు. దానికి ఇక్కడ మనం డాట్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇది సింపుల్ సెలెక్టర్స్. నెక్స్ట్ మనకు సూడో క్లాస్ సెలెక్టర్ ఉంది. సపోజ్ నాకు ఇప్పుడు ఒక గూగుల్ అనే ఇక్కడ ఒకటి ఉంది కదా! సూడో క్లాస్ అంటే స్పెషల్ స్టేట్‌కి అప్లై అవుతుందన్నట్టు. అంటే సపోజ్ ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు అంటే క్లిక్ కాదు హోవర్ చేసినప్పుడు నాకు ఇది టెక్స్ట్ కలర్ అనేది రెడ్ కావాలి. సో, దానికి ఏం చేస్తా నేను ఇక్కడికొచ్చి ఇక్కడ ట్యాగ్ ఇస్తున్నా. ఈ ట్యాగ్ నేమ్ ఏంటిది? ఏ. అండ్ ఇక్కడ సెమికోలన్ ఇచ్చి ఓవర్ అనేది ఇస్తున్నా. నాకేం అప్లై అవ్వాలి? కలర్ అప్లై అవ్వాలి. కలర్ రెడ్ కలర్. కాబట్టి మీరు చాలా అప్లై చేసుకోవచ్చు. లైక్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ గానీ, ఏదైనా అప్లై చేసుకోవచ్చు. నార్మల్‌గా మీకు చూపించడానికి రెడ్ అనేది ఫస్ట్ తీసుకున్నా. సో, ఇప్పుడు నేను ఇక్కడ గూగుల్ మీద హోవర్ చేయంగానే టెక్స్ట్ కలర్ అనేది రెడ్‌లోకి ఇక్కడ మీరు చూడొచ్చు.
అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా గ్రీన్ అవుతుంది. సో, ఇది సూడో క్లాస్ అంటే ఒక స్టేట్ నార్మల్‌గా ఉన్నప్పుడు ఏం అప్లై అవ్వట్లే. బట్ ఇక్కడ హోవర్ చేసినప్పుడు ఒక స్టేట్ అంటే స్టేట్ మారుతుంది కదా! హోవర్ చేయకముందు హోవర్ చేశాక ఏం అప్లై అవ్వాలనుకుంటా రెడ్, గ్రీన్. సో, ఇది సూడో క్లాస్. నెక్స్ట్ మనకు సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్ అంటే ఓన్లీ ఇప్పుడు హాయ్ దిస్ ఈజ్ ట్యాగ్ అని ఉంది. నాకు ఓన్లీ ఇక్కడ హాయ్‌కి మాత్రమే ఒక కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో, అలాంటి వాటిలో సూడో ఎలిమెంట్ అంటే జస్ట్ మొత్తం కంటెంట్‌లో జస్ట్ కొంత పార్ట్‌కే అప్లై చేయాలనుకుంటున్నప్పుడు హాయ్ సో, దానికి మనం సూడో ఎలిమెంట్ ఇక్కడ నేనేం చేశాను ఈ పీ ట్యాగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. పీ ట్యాగ్ ఇక్కడ డబుల్ సెమికోలన్ నుంచి ఇక్కడ ఏమి ఫస్ట్ లెటర్‌కి అంటే ఓన్లీ ఇక్కడ హెచ్ పార్ట్‌కి టెక్స్ట్ కలరు రెడ్ అప్లై చేస్తున్నా. మీకు అర్థం కావడానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా బ్లూ తీసుకుంటా. అప్పుడు అర్థమవుతుంది. సి ఓన్లీ ఇప్పుడు హెచ్‌కి మాత్రమే టెక్స్ట్ కలర్ రెడ్ అప్లై అయింది అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఆహ్, ఏం అప్లై అయింది? బ్లూ అప్లై అయింది. సో, ఇది సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్. అండ్ నెక్స్ట్ అట్రిబ్యూట్ అంటే నార్మల్‌గా ఎలా అప్లై చేయాలంటే సపోజ్ మీకొక యాంకర్ ట్యాగ్ ఉంది. హెచ్ రిఫరెన్స్ ఒక స్లాష్ ఇచ్చి గూగుల్ అనేది ఉంది. ఇక్కడ నేను ఇప్పుడు వీటిని ఎలా తీసుకుంటున్నా అట్రిబ్యూట్ అంటే మీకు తెలుసు కదా ఒక ఇన్ఫర్మేషన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది ఆ ట్యాగ్. ఇక్కడ నేను నార్మల్గా హెచ్ రిఫరెన్స్ అనేది తీసుకుంటున్నాను. తీసుకొని బ్యాక్‌గ్రౌండ్ కలరు రెడ్ ఇస్తున్నా. ఇప్పుడు చూడండి. సారీ ఇక్కడ అప్లై అవ్వట్లేదు. సారీ సంథింగ్ తప్పేదో ఉంది. అట్రిబ్యూట్ సెలెక్టర్స్ అనేది లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకు అర్థమైంది అనుకుంటా. సెలెక్టర్స్ అంటే జస్ట్ ఎలిమెంట్స్‌ని సెలెక్ట్ చేయడానికి. ఎందుకంటే వాటికి స్టైల్స్ అప్లై చేయడానికి. అలా మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే సింపుల్, సూడో క్లాస్, సూడో ఎలిమెంట్ అండ్ అట్రిబ్యూట్. ఫస్ట్ సింపుల్ సెలెక్టర్స్‌లో ఐడీ, క్లాస్, ట్యాగ్. ట్యాగ్ అంటే నార్మల్‌గా పీ ట్యాగ్ గాని, హెచ్1 ట్యాగ్ అని డైరెక్ట్ స్టైల్ ఎలిమెంట్స్‌లో స్టైల్ ట్యాగ్‌లు తీసుకొని అప్లై చేస్తాం. ఐడీ క్లాస్ అంటే ఐడీ అంటే యూనిక్‌గా ఉండాలి. క్లాస్ అంటే ఎన్9 ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ సూడో క్లాస్ అంటే ఒక స్పెషల్ స్టేట్‌కి అంటే హోవర్ చేయకముందు ఒకటి, హోవర్ చేశాక ఒకటి. హోవర్ అంటే ఏం లేదు. జస్ట్ ఇక్కడ మీకు కనబడుతుంది యారో మార్క్. దీన్ని తీసుకెళ్ళినప్పుడు హ్యాండ్ సింబల్ అంటే కర్సర్ కనబడుతుంది కదా! ఇలా ఆహ్, తీసుకెళ్ళే ముందు ఒకసారి, తీసుకెళ్ళిన తర్వాత ఒకసారి అలాంటి వాటికి మనం సూడో క్లాస్ అనేది అప్లై చేస్తాం. నెక్స్ట్ సూడో ఎలిమెంట్ అంటే ఇక్కడ హాయ్ సెలెక్ట్ దిస్ ట్యాగ్ ఉంది కదా! నాకు ఓన్లీ హెచ్‌కి మాత్రమే అప్లై చేయాలనుకుంటా. అంటే స్పెషల్ పార్ట్‌కి. ఇక్కడనేమో స్పెషల్ స్టేట్‌కి, ఇక్కడేమో స్పెషల్ ఎలిమెంట్‌కి. సో, అలాంటి దాంటప్పుడు మనం సూడో ఎలిమెంట్ యూజ్ చేస్తాం. అట్రిబ్యూట్ అంటే స్ తప్పొచ్చింది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా లాస్ట్‌లో. నెక్స్ట్ మనం ఫార్మ్స్ అండ్ ఐఫ్రేమ్, వీడియో, ఆడియో అండ్ సమ్ ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఇక్కడ నేను రాయలే. బట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ ఫార్మ్స్ ఎందుకంటే లెట్స్ సే యూజర్ డేటాని కలెక్ట్ చేసుకోవడానికి. మీరు ఏదైనా ఒక వెబ్‌సైట్స్ ఓపెన్ చేశారు. వెబ్‌సైట్ చేసినప్పుడు వాళ్ళు ఏమడుగుతారు? రిజిస్టర్ కమ్మని అడుగుతారు. రిజిస్టర్ కమ్మని అడగడం అంటే దాని అర్థం ఏంటి? మీ డేటాననేది వాళ్ళు తీసుకుంటున్నారు. అలాంటి తీసుకున్నప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ పేజ్ వస్తది కదా! ఆ పేజ్‌ని అనేది ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. మనం మెయిన్‌గా యూజ్ చేయాల్సింది ఫార్మ్ అనే మెయిన్ ట్యాగ్. ఇందులో లెట్స్ సే వాళ్ళిప్పుడు మీ ఓన్లీ ఇన్పుట్ టైప్ అని ఇచ్చి ఇక్కడ టెక్స్ట్ అని ఇవ్వండి. ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఎందుకంటే ఒక్క నిమిషం. నార్మల్‌గా ఒక బాక్స్ ఉంది కదా! బాక్స్‌లో ఏమని డిస్‌ప్లే అవుతుంది? ఎంటర్ యువర్ నేమ్ అని ఉంటుంది కదా! దానికోసం మనం ప్లేస్ హోల్డర్ అనేది సి ఇక్కడ మీరు నేమ్ ఇవ్వచ్చు. ఇప్పుడు గణేష్ గారు, మహేష్ ఇక్కడ మనకి అలో చేస్తదన్నట్టు డేటాని ఎంటర్ చేసుకోవడానికి. ఎంటర్ యువర్ నేమ్. ఇది మనకు 1 మినిట్. ఇది ఫస్ట్ ఒకవేళ వాళ్ళు నిన్ను నార్మల్‌గా నేమ్ అడిగితే నేమ్ లేదు ఒక బ్రేక్ ట్యాగ్ తీసుకోండి. ఇంకో బ్రేక్ ట్యాగ్. ఎందుకంటే ఎలిమెంట్ అనేది నెక్స్ట్. ఈ ఇన్పుట్ ఇవనేవి జస్ట్ స్పాన్ లెక్క అంటే ఇన్‌లైన్ ఓన్లీ అంతవరకే తీసుకుంటా. నెక్స్ట్ వాళ్ళు నన్ను ఈమెయిల్ అడుగుతున్నారనుకో, అప్పుడు ఏమిస్తా అంటే
ఇన్పుట్ టైపు ఇక్కడ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. మనకు మెయిన్‌గా టెక్స్ట్ అంటే నేమ్ అడిగితే, లేదా ఒకవేళ నీ ఈమెయిల్ అడుగుతున్నారంటే ఈమెయిల్ అవ్వని ఇక్కడ ఇది ప్లేస్ హోల్డర్ అనేది ఆప్షన్. తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. ఈమెయిల్ లేదా నాకు ఇక్కడ లోపల ఎంటర్ యువర్ ఈమెయిల్ సేమ్ ఎంటర్ యువర్ నేమ్ లెక్క కావాలి అనుకుంటే ఆ టైంలో నేను ప్లేస్ హోల్డర్ ఏం తీసుకుంటా ఎంటర్ యువర్ ఈమెయిల్ అని తీసుకుంటా. ఇక్కడ ఎంటర్ యువర్ ఈమెయిల్ అనేది అడుగుతుంది మనని. నెక్స్ట్ ఈమెయిల్ తర్వాత పాస్వర్డ్ లేదు వాళ్ళని పాస్వర్డ్ అడుగుతున్నారు అనుకో ఏం చేస్తాం కనీసం బ్రేక్ ట్యాగ్ తీసుకొని పాస్వర్డ్ ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ ఇక్కడ ఆటోమేటిక్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా లోపల నేను ఒక టెక్స్ట్ లైక్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అనేది యూజర్కి డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో దానికి మనం ఇది యూజ్ చేస్తాం. ఎంటర్ యువర్ పాస్వర్డ్ ఇక్కడ డిస్ప్లే చేస్తే ఇది అవుతుంది లేకపోతే లేదు. దీనికి ఇది మనం ప్లేస్ హోల్డర్ అనేది అన్నిటికీ కామన్గా యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మెయిన్ ఇది నార్మల్ టెక్స్టా లేకపోతే నెంబరా అనేది ఎక్కడ మెన్షన్ చేస్తామంటే ఇన్పుట్ టైప్ కూడా అన్నిటికీ కామన్. ఇక్కడ టెక్స్ట్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇలా చాలా ఉంటాయి. నాకు ఈ నార్మల్ నేమ్ కావాలనుకుంటే టెక్స్ట్ లేదు ఈమెయిల్ అంటే ఈమెయిల్ లేదు పాస్వర్డ్ అలా చాలా ఇప్పుడు మీకు ఒకసారి డెమో లెక్క చూపిస్తా ఎన్ని ఉంటాయని. ఇన్పుట్ టైప్ బటన్ చెక్ బాక్స్ కలరు డేటు టైము ఫైల్. ఇప్పుడు మీరు యూజర్ ఏదైనా బస్ పాస్కి అప్లై చేస్తే వాళ్ళు ఏమడుగుతారు నార్మల్ నీ ఒక ఇమేజ్ అనేది అంటే ఫోటో అనేది అప్లోడ్ చేయమంటారు. సో దానికి ఇలా ఇస్తాం. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే నార్మల్ ఇది మీ మళ్ళీ ఒక ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఫైళ్ళు మనకు చాలా ఉంటాయి. లెట్ సపోజ్ డేట్ తీసుకుందాం. డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇస్తుంది. లేదు డేట్ టైం రెండు కావాలనుకుంటే ఇక్కడ మనకు ఎంటర్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా అది ఒక డిఫాల్ట్ వాల్యూ లెక్క వస్తుంది. లేకుంటే మనకు హిడ్డెన్ అని ఉన్నది అది అవసరం లేదు. సో ఇలా మనకు ఇన్పుట్ టైప్లో చాలా ఉంటాయి. లాస్ట్లో నాకు ఏం కావాలి బటన్ సబ్మిట్ చేయాలి కదా. సబ్మిట్ బటన్ ఉంది అంటే ఇందులో ఇప్పుడు నేను నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ అన్ని ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ డేటా అంతా పోస్ట్ అంటే మనం డేటా సెండ్ చేస్తున్నాం కదా. సో దానికి మనం ఇన్పుట్ టైపు సబ్మిట్ అని ఇస్తాం. సో ఇవి ఫామ్స్ ఇందులో చాలా ఉంటాయి. మీరు ఒకసారి W3 స్కూల్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది అందులో రిఫర్ చేయండి చాలా డీటెయిల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫామ్స్ తర్వాత మనకు టాపిక్స్ ఏముంది ఐ ఫ్రేమ్ వీడియో ఆడియో ఉంది కదా. మీకు ఒక వెబ్సైట్ ఉంది. లెట్స్ ఇప్పుడు ఐ హోప్ మీకు ఫామ్స్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఐ ఫ్రేమ్ అంటే ద పేజ్ విత్ ఇన్ ద పేజ్ అంటే లెట్స్ సే సపోజ్ దిస్ ఈజ్ మెయిన్ ఫ్రేమ్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఐ ఫ్రేమ్ అని తీసుకుంటున్నా. ఐ ఫ్రేమ్లో ఒకసారి ట్రై చేస్తా ఇది అప్లై అవుతుందో లేదో చూద్దాం. చూడండి అప్లై అవుతుంది. బట్ ఇందులో ఏంటంటే ఐ ఫ్రేమ్లో మనం మెయిన్గా వీడియోస్ ఆడియోస్ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సారీ నా దగ్గర వీడియోస్ ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇక్కడ ఏం లేవు నా ఫోల్డర్లో. ఐ ఫ్రేమ్ అంటే ద పేజ్ విత్ ఇన్ ద వెబ్ పేజ్. ఫస్ట్ మనం ఇక్కడ నార్మల్గా H1 ట్యాగ్ అనేది తీసుకున్నాం. H1 ట్యాగ్ నార్మల్గా డిస్ప్లే ఉంది. బట్ ఇక్కడ మీరు ఒక బాక్స్ చూడొచ్చు. బాక్స్ అంటే ఇది విత్ ఇన్ ద వెబ్ పేజ్ అన్నట్టు. ఈ మెయిన్ అనేది ఒక వెబ్ పేజ్ ఇందులో ఇంకొక వెబ్ పేజ్. సో దానికి మనం ఐ ఫ్రేమ్ ఈ ఐ ఫ్రేమ్లో మనం ఇమేజ్ ఆడియో వీడియో అని ఇక్కడ అప్లై చేస్తాం అన్నట్టు. అండ్ ఐ ఫ్రేమ్ అయిపోయాక వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. నాకు నా వెబ్సైట్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలి. వీడియోకి మనం ఇక్కడ కొన్ని అట్రిబ్యూట్స్ ఇస్తాం. అంటే ఇమేజ్ యొక్క పాత్ కానీ కంట్రోల్స్ లైక్ కొన్ని ఉంటాయి. నేను ఇంకో వీడియో క్రియేట్ చేస్తాను వీటి కోసం. అండ్ నెక్స్ట్ మనకు ఆడియో కూడా సేమ్ ఆడియోని చేయడానికి ఉంటుంది. వీడియో ఆడియో ఒకసారి మీరు W3 స్కూల్ చూడండి. లేదు అర్థం కాలేదంటే కామెంట్ చేయండి. నేను ఇంకొక స్పెషల్ వీడియోస్ ఆడియోస్ ఐ ఫ్రేమ్స్ గురించి డిస్ప్లే చేస్తాను.
అండ్ నెక్స్ట్ మనకు సారీ వీడియో చేస్తా. అండ్ నెక్స్ట్ సెమాంటిక్ ట్యాగ్స్ అని ఉంటుంది. సెమాంటిక్ ట్యాగ్స్ అంటే నార్మల్గా ఇప్పుడు పీ ట్యాగ్ ఉంది. పీ ట్యాగ్లో హాయ్ ఇదేమైనా పీ ట్యాగ్ అంటే ఎవరైనా చూడగానే వీళ్ళకి ఏమైనా అర్థమవుతుందా పీ ట్యాగ్ అంటే ఏంటో అనుకో. లేదు నాకు ఇప్పుడు ఇక్కడ హెడ్ పార్ట్ అని ఉంది. హెడ్ పార్ట్ కాకుండా 1 మినిట్ ఇక్కడ హెడర్ అనేది ఉంది. ఇందులో హాయ్ అని ఉంది. అండ్ ఇక్కడ సైడ్ బార్కి సైడ్ నావిగేషన్ అనే తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ మెయిన్కి సారీ స్పెల్లింగ్ కంటెంట్ అండ్ నెక్స్ట్ ఫూటర్ తీసుకుంటున్నా. ఎండ్ ఆఫ్ ద వెబ్సైట్. ఇక్కడ సెమాంటిక్ ట్యాగ్స్ అంటే ఇది యూజర్ కానీ లేకపోతే కోడ్ రాసేదానికి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి యూజ్ అయ్యింది. ఇది స్పెషల్గా మనకి ఏం అప్లై అవ్వదు. అంటే హెడ్ఫోన్ తీసుకున్నప్పుడు ఎలా అయితే హెడ్డింగ్ లెక్క డిస్ప్లే అవుతుందో అలా ఏం అవ్వదు. ఇది ఎందుకంటే జస్ట్ అర్థం అవ్వడానికి. సెమాంటిక్ ట్యాగ్స్ అంటే లైక్ ఈజీగా అర్థం అవ్వడానికి ఏం రాస్తున్నావు అని. ఇక్కడ నేను హెడర్ అని యూజ్ చేసి హాయ్ అనేది రాస్తాను. ఇక్కడ నార్మల్గానే అప్లై ఉంది, మనకి ఏం స్పెషల్గా అప్లై అవ్వదు. బట్ ఇది ఏంటంటే మనం ఏదైనా వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు పైన నార్మల్గా మనకు వెబ్సైట్స్ యొక్క లైక్ ఏమంటారు హోమ్ అబౌట్ అలా కనబడుతుంది కదా, అలాంటి వాటికన్నీ మనం హెడ్ పార్ట్ అనేది ఒకటి యూజ్ చేసి అందులోనే రాస్తాం. అలా సైడ్ బార్ అంటే మనకు సైడ్ నావిగేషన్ ఉంది కదా, దానికి ఇలా. అండ్ నెక్స్ట్ మెయిన్ ట్యాగ్ అంటే మెయిన్ కంటెంట్. ఫుటర్ అంటే ఎండ్లో మనకు కాంటాక్టర్స్ లేకపోతే ఆఫీస్ యొక్క లొకేషన్ ఇస్తాం కదా, దాన్ని ఇక్కడ మనం రాస్తాం. ఇదేం అప్లై అవ్వదు బట్ ఈజీగా అర్థం చేసుకోవడానికి సిమాంటిక్ ట్యాగ్స్ అని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ ట్యాగ్స్ చూద్దాం. లెట్స్ సే సెకండ్ ట్యాగ్ అండ్ థర్డ్ ట్యాగ్. ఇప్పుడు నాకు వీటి రెండింటి మధ్యలో ఒక బ్రేక్ కావాలి అంటే థర్డ్ అనేది నెక్స్ట్ డిస్ప్లే. సో దానికి నేను బిఆర్ అంటే బ్రేక్. బి అంటే బోల్డ్, అర్థం చేసుకోండి. బిఆర్ అంటే బ్రేక్ ట్యాగ్. లేదు నాకు ఇప్పుడు సపోజ్ ఏంటంటే నెక్స్ట్